శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటనవేళ్లు తదితర ప్రదేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్లలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ వల్ల ఆర్థరైటిస్ వస్తుంది? ఆర్థరైటిస్ అంటే ఇది కీళ్ల నొప్పులకి మనం ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో కీళ్ల నొప్పులు రావడానికి మనకు చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట, వెరైటీ ఆఫ్ రీజన్స్ అనేటివి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే చాలామందికి కామన్ ఉండేది ఏంటంటే మనకు మోకాళ్ళ నొప్పులు అన్నమాట. సో ఈ మోకాళ్ళ నొప్పులు అనేది దేనివల్ల వస్తుంది అండ్ ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది, మేల్స్లో ఉంటుందా ఫీమేల్స్లో ఉంటుందా అన్నట్లు చూసుకుంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకు కీళ్ళు అరిగిన తర్వాత వచ్చే వ్యాధి అన్నమాట. సో అరుగుదల ఎప్పుడు ఉంటుంది మనకు అంటే కొంచెం మిడిల్ ఏజెస్ కానీ లేదంటే అడ్వాన్స్ ఏజెస్లో మనకు ఉండడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం 40 దాటిన తర్వాత మనకు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. అదే 60 తర్వాత చాలా కామన్గా ఈ ప్రాబ్లం ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటామన్నమాట. సో ఇది అరగడం అనేది దేనివల్ల జరుగుతుంది అండ్ అరగకుండా మనం హెల్తీగా ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాము అన్నట్లు చూసుకుంటే, అరగడం అనేది మనకు ఒకవేళ మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి లేదంటే కింద పడడం జరిగిందనుకోండి, ఆ టైంలో మనకు కొంచెం వియర్ అండ్ టియర్స్ అనేటివి మన మోకాల్లో జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చాలామంది ఏంటంటే ఒకరోజు రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ యథావిధిగా పనిచేయడం మొదలు పెడతారు. సో అది మైల్డ్ ఇంజురీ ఉంటుంది, అప్పుడు అంతా ఏం అనిపించదు. బట్ స్లైట్లీ మనకు అక్కడ ఒక చోట అనేది ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదే చోట మనకు అరుగుదల కూడా అయిపోవడం జరుగుతుంది. బికాస్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం తేడా అనేది రావడం జరుగుతుంది అక్కడ. సో దానివల్ల మెల్లమెల్లగా పెరుగుకుంటూ అది ఒక 4 years 5 years తర్వాత అయినా కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే మెల్లగా లక్షణాలు కూడా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు వియర్ అండ్ టియర్స్ వల్ల వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో రాకుండా ఏం చేయాలి అంటే వియర్ అండ్ ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలింది, ప్రాపర్ రెస్ట్ అది చాలా అంటే చాలా అవసరం అన్నమాట. కొంచెం రెస్ట్ తీసుకోవాలి అండ్ హాట్ అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాలి అండ్ నొప్పి లేకుండా కొంచెం అప్పటికప్పుడు మెడిసిన్స్ అనేది దానికి యూజ్ చేయాలి. సో ఇలా చేయడం మూలన ప్రివెంట్ అనేది చేసుకోగలుగుతాము. ఇది ఒక రీజన్ మోకాళ్ళ నొప్పులు రావడానికి. ఇంకా వేరే రీజన్స్ ఒకవేళ మనం చూసుకున్నాం అనుకోండి, అందులో కాల్షియం డెఫిషియన్సీస్ ఉంటుంటాయి అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో ఈ కాల్షియం విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకు కీళ్ళ నొప్పులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంతో సహా మనం చేసే పనులు బట్టి కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీ పని ఏంటంటే ఎక్కువగా స్టెప్స్ ఎక్కే దిగే పని ఉంది, లేదంటే వెయిట్ ఎత్తుకొని వాక్ చేసే జాబ్ ఒకవేళ ఉంది, సో అలాంటప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా పెరిగిపోతాయి అన్నమాట. అలాగే కొంతమంది ఇప్పుడు పొలంలో పనిచేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు నడుస్తున్నప్పుడు సడన్లీ ఎక్కడైనా గుంత రావడం జరుగుతుంది. సడన్లీ దాంట్లో మనం కాలు వేసేస్తామన్నమాట, నొప్పి స్టార్ట్ అవుతుంది. అది మెల్లగా కొంచెం పెరిగి అక్కడ అరుగుదల కూడా స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలా మనం చేసే పనులు పట్టి కూడా మనకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. డెఫిషియన్సీస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సహా మన ఫ్యామిలీ టెండెన్సీస్ ఒకవేళ ఉంది, మన ఫ్యామిలీలో నొప్పులు లాంటి హిస్టరీ ఎవరికైనా ఉంది అంటే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మనం నడుస్తున్నప్పుడు మన షూస్ అనేది కరెక్ట్ లేకపోతే కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిది ఏంటంటే ఒక షూ హీల్ అనేది చాలా పూర్తిగా అరిగిపోయి ఉంటుంది. హీల్ ఇలా బెండ్ నడుస్తుంటారు కానీ అలాగే నడుస్తూనే ఉంటారు. సో అలా చేయడం వల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్లో మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది, యాంకల్ దగ్గర కానీ లేదంటే మోకాల దగ్గర. సో దానివల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది అన్నమాట. ఇట్లా న్యూమరస్ రీజన్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం రావడానికి.
ఓకే అండి, మెయిన్గా మరి ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు కదా, అవును. ఇది ఎలా ఉంటుంది లక్షణాలు, అలాగే ఆస్టియో అనేది కాంప్లికేటెడా? సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఆస్టియో ఆర్థరైటిస్ దేనివల్ల వస్తుందని. ఇప్పుడు లక్షణాలు ఎలా ఉంటుంది అండ్ ఇది డేంజరా కాదా చూడండి. లక్షణాలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఉందనుకోండి, అంటే ఇప్పుడిప్పుడే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మీరు దూరం వరకు నడుస్తే మీకు కొంచెం మోకాళ్ళలో నొప్పి రావచ్చు. లేదంటే మీరు స్టెప్స్ ఎక్కుతున్నారు అండ్ దిగుతున్నారు అంటే మీకు నొప్పి రావచ్చు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. నార్మల్గా మీరు అటు ఇటు తిరుగుతున్నారు, ఇంట్లో తిరుగుతున్నారు, ఆఫీస్లో తిరుగుతున్నారు అండ్ కూర్చొని లేస్తున్నారు, అప్పుడు ఏమీ ఉండదు. ఓన్లీ దూరం వరకు నడుస్తే ఉంటుంది, దాంతో సహా మీకు స్టెప్స్ ఎక్కుతే దిగుతే ఉంటుంది. సో ఇక్కడే దీనికి మనం ఒక రెడ్ ఫ్లాగ్ లాగా, ఒక డేంజర్ సిగ్నల్ లాగా దీనికి చూసుకొని ఇక్కడే మెడిసిన్స్ వాడడం అండ్ ప్రికాషన్ తీసుకోవడం మొదలు పెట్టాలన్నమాట. చెయ్యలేదు, ఏదో ఎప్పుడో వస్తుంది కదా, ఏం కాదు మంచిగా తిందాం అన్నట్లు మనం దానికి లైట్ తీసుకున్నాము, అది పెరిగిపోవడం జరుగుతుంది. అది పెరిగిపోయి ఏమవుతుందంటే, మనకు ఇంకా అరుగుదల అక్కడ ఎక్కువైపోయి లక్షణాలు కొంచెం డిఫరెంట్గా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే కూర్చొని లేస్తున్నప్పుడు కూడా ఇబ్బంది కావచ్చు అండ్ కొంచెం దూరం నడుస్తే కూడా ఈ ప్రాబ్లం అనేది మనకు మోకాళ్ళలో నొప్పులు అనేది రావచ్చు. ఇంకా అక్కడ ఆస్టియోఫైట్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఆస్టియోఫైట్స్ అంటే ఒక ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అన్నమాట. అది మనకు స్కిన్ మీద పింపుల్స్ ఎలా వస్తాయో అలాగే బోన్ మీద కూడా ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ దేనివల్ల అంటే, మనకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఆ వెయిట్ని అకామిడేట్ చేయడానికి కొత్త బోన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది, దానికి ఆస్టియోఫైట్. సో ఆ ఆస్టియోఫైట్స్ రావడం వల్ల కూడా మీకు మళ్ళీ నొప్పి అనేది స్టార్ట్ కావచ్చు అండ్ అక్కడ ఉన్న కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల మీకు కొంచెం నడుచినా కూడా ఇబ్బంది అనేది రావచ్చు. క్రెప్స్ సౌండ్ అనేది రావచ్చు. క్రెప్స్ అంటే టక్ టక్ అనేది సౌండ్స్ మోకాళ్ళ నుంచి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. స్టిఫ్నెస్ అంటే పట్టుకుపోయింది అన్నట్లు అనిపించడం, టైట్ అనిపించడం. సో ఈ లక్షణాలు కూడా స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే కాళ్ళ మీద వాపులు కూడా వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది అన్నమాట. అండ్ వాపులు వస్తే టైట్నెస్ కూడా ఉంటుంది, నొప్పి కూడా ఉంటుంది, నడవడానికి ఇబ్బంది కూడా ఉంటుంది. ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేది ఉండడం జరుగుతుంది. చాలా ఎక్కువైపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనకు కొంచెం కదిలిని కూడా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం పండుకున్నాము, ఇటు నుంచి అటు కదులుతున్నాము, మా మోకాలు కొంచెం తగిలినాయి, అప్పుడు కూడా నొప్పి వస్తుంది. టెండర్నెస్ అంటాం. నార్మల్లీ మీరు మోకాళ్ళకి టచ్ చేసుకున్నా కూడా మీకు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఫైనల్ స్టేజెస్లో ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నా కూడా మీరు ఇక్కడ కూడా పట్టించుకోలేదు, ఏదో నడిపిస్తున్నారు అట్లనే, అలాంటప్పుడు ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. కాంప్లికేషన్లో ఏముంటుంది, పూర్తిగా అరిగిపోయిన తర్వాత మోకాళ్ళు బెండ్ అవ్వడం మొదలవుతాయి అన్నమాట. వారస్ అండ్ వెల్గస్ అంటాం దానికి. అది లోపలికైనా బెండ్ అయిపోవడం జరుగుతుంది, లేదంటే బయటికైనా బెండ్ అయిపోవడం జరుగుతుంది. మొత్తం ఈ పొజిషన్లో రావడం జరుగుతుంది అన్నమాట, బయటికి ఇలా వెళ్ళిపోతుంది. సో ఇది మనకు ఆస్టియోఆర్థరైటిస్ అన్నమాట. అండ్ ఇది ఇనీషియల్ స్టేజెస్లో పట్టుకుంటే ఏమీ కాదు, అప్పుడే డయాగ్నోస్ చేసుకొని ఈజీలీ తక్కువ చేసుకోవచ్చు, మందులు వాడుకొని దానికి మళ్ళీ పెరగకుండా చూసుకోవచ్చు అన్నమాట. కానీ ఓన్లీ కొంతమంది ఏం చేస్తారు, నొప్పి వచ్చింది అంటే సూది వేసుకుంటారు, నొప్పి వచ్చిందంటే మెడికల్కి వెళ్ళి నొప్పి మందులు వాడడం జరుగుతుంది. సో ఇలా కంటిన్యూ ఇలా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. దాంతో సహా మనం సొల్యూషన్ తీసుకోవడం లేదు, అక్కడ ఓన్లీ పెయిన్ని కిల్ చేస్తున్నాము. ఆ పెయిన్ దేని వల్ల వస్తుంది, దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అది మనం ఆలోచిస్తలేము. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా పెరిగిపోవడం జరుగుతుంది. సో ఇట్లా మనం ఇనీషియల్ డేస్లో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ హోమియోపతిలో మనకు చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. ఆస్టియోఆర్థరైటిస్ పూర్తిగా తక్కువ అవ్వడం అనేది, కంట్రోల్ అవ్వడం అనేది అండ్ పెరగకుండా దానికి మనం మంచిగా చూసుకోవచ్చు అనమాట. ఓకే అండి, మెయిన్గా అంటే రూమటైడ్ ఆర్థరైటిస్ అంటారు కదా, లక్షణాలు రీజన్స్ ఎలాగ ఉంటాయి? లక్షణాలు అనేది అందరిలో ఒకేలాగా ఉంటాయి, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి?
డిఫరెన్స్ ఉంటుందండి. ఏ వ్యాధిలో ఉన్నా అందరికీ ఒక రకమైన లక్షణాలే రావడం అనేది జరగదు. కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని లక్షణాలు అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రుమాటెడ్ ఆర్థరైటిస్లో ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఏంది అండ్ ఎలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం చూస్తాము, లక్షణాలు ఎట్లా ఉంటాయి అన్నట్లు చూసుకుంటే, రుమాటెడ్ ఆర్థరైటిస్ ఇది ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనమాట. ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది అరుగుదల వల్ల వచ్చిన ఆర్థరైటిస్ ఆస్టియో, దానికి డీజనరేటివ్ అంటాము. అలాగే ఇది వాపులు వల్ల వచ్చే ఆర్థరైటిస్, దీనికి మనం ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ రకమైన ఆర్థరైటిస్లో ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్, సో మన యాంటీబాడీసే మన జాయింట్ క్యాప్స్యూల్ మీద దాడి చేయడం జరుగుతుంది అనమాట. అంటే బాడీ సెల్ఫ్గా డిస్ట్రక్షన్లో వెళ్తుంది, మన బాడీయే మన కీళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో దీనికి ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాము. సో ఆ రకమైన ప్రాబ్లం ఇది రుమాటెడ్ ఆర్థరైటిస్. సో ఇందులో మనం ముఖ్యంగా ఏం చూసుకోవచ్చు, ఎలాంటి లక్షణాలు దీంట్లో చూసుకోవచ్చు అంటే, కొంతమంది పొద్దున లేవంగానే కొంచెం చేతులు టైట్ ఉంటున్నాయి, చేతులు నొప్పి ఉంది అన్నట్టు చెప్తారు. చేతులు నొప్పి అంటే ఇందులో ఫింగర్స్లో వాళ్ళకు నొప్పి రావడం, పొద్దున లేవంగానే కొంచెం టైట్ అనిపించడం, అండ్ ఈ వేళ్ళలో వాళ్ళకు వాపు అనేది కొంచెం లైట్గా కనబడడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఇది స్టార్టింగ్ స్టేజ్లో మనం చూస్తూ ఉంటాము. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత మనం పనులు కొంచెం చేసుకుంటున్నామంటే అసలు పూర్తిగా మాయమైపోవడం జరుగుతుంది. అంటే లేచినప్పుడు మాత్రమే వాళ్ళకు నొప్పులు అనేది కనబడుతుంది ఇనీషియల్ స్టేజెస్లో. దాని తర్వాత యాజ్ యు ఆర్ వర్కింగ్ డైలీ షెడ్యూల్లో వెళ్ళిపోయారంటే మళ్ళీ మీకు ఏమీ అనిపించదు. సో ఇక్కడ చాలామంది ఏంటంటే ఏమనిపిస్తలేదు, మార్నింగ్ పూట కొంచెం చలి వల్ల అవ్వచ్చు అన్నట్లు ఊహించుకొని దానికి లైట్ తీసుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ డ్యామేజ్ ఫర్దర్గా వేరే కీళ్ళ మీద కూడా రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ మీకు ఫింగర్ జాయింట్స్, ఫ్యాలంజెస్ అంటాము, ఈ జాయింట్స్లో మాత్రమే మీకు ఉంటుంది. కానీ దానికి లైట్ తీసుకున్నామంటే మెల్లగా ఇది పెరిగిపోయి ఏమవుతుందంటే ఇప్పుడు మీకు రోజు అంతా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదైనా ఫుడ్ పడకపోవడం మూలన వాళ్ళకు ఆ పెయిన్ ఇంకా పెరిగిపోవడం జరుగుతుంది. నార్మల్ టైంలో అయితే కొంచెం నొప్పి ఉంటుంది, కానీ ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నారనుకోండి, ఎప్పుడైనా పులుపు వస్తువులు తిన్నారనుకోండి, ఇంకా పెరిగిపోయినట్టు వాపు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువైందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనకు వ్రిస్ట్ జాయింట్లో కూడా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ వ్రిస్ట్ జాయింట్లో నొప్పి, దాంతో సహా స్వెల్లింగ్, టెండర్నెస్ అండ్ కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటుంది. స్వెల్లింగ్, వాపు ఉంటుంది అండ్ నొప్పి ఉంటుంది, టైట్ అనిపించడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా టెంపరేచర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ టచ్ చేసిన డిఫరెంట్ టెంపరేచర్ ఉంటుంది, ఇక్కడ వ్రిస్ట్ దగ్గర టచ్ చేసినప్పుడు డిఫరెంట్ టెంపరేచర్ ఉంటుంది. సో చేంజ్ ఆఫ్ టెంపరేచర్ కూడా చూస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు వరకు నొప్పిలు మాత్రమే ఉన్నాయి, కానీ కొంచెం ఇంకా మనం లేట్ చేసినాం అనుకోండి, ఈ నొప్పులతో సహా మనకు స్టిఫ్నెస్ పర్మనెంట్గా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈజీలీ ఇలా మూవ్ చేయగలుగుతున్నాము, వ్రిస్ట్ని ఈజీలీ హ్యాండ్స్ ఇలా పూర్తిగా మూసుకోగలుగుతున్నాము. కానీ ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవుతుంది. ఇంత మూమెంట్ మీరు చేయలేరు, ఓన్లీ ఇంతనే మూమెంట్ మీరు చేసుకోగలుగుతారనమాట. సో మూమెంట్స్ ఆగిపోవడం, రెస్ట్రిక్ట్ అయిపోవడం, అండ్ ఈ చేతుల్లో ఫింగర్స్ కూడా పూర్తిగా ఇలా మూసుకుపోదు, వాళ్ళకు ఇట్లా ఉండిపోతుంది అన్నమాట. ఇంతే వాళ్ళు చేయగలుగుతారు, దీనికైనా ఎక్కువ చేయలేరు. సో ఈ విధంగా వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది చేతుల్లో అండ్ వ్రిస్ట్లో కాకుండా బాడీలో ఉన్న ఏ జాయింట్ మీద కూడా ఎఫెక్ట్ కావచ్చు. మీకు కొంచెం ఎల్బో జాయింట్ కూడా కావచ్చు, మీకు షోల్డర్ జాయింట్స్ కూడా కావచ్చు, మోకాల దగ్గర కూడా కావచ్చు. సో ఇలా ఈ విధమైన సిమ్టమ్స్ ఒకవేళ ఎవరికైనా ఉంటున్నాయి, కొన్ని రోజుల నుంచి ఉంటుంది, లేదంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే దీనికి ఒక రెడ్ ఫ్లాగ్ లాగా తీసుకొని మనం ఇమీడియట్లీ మందులు స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. సో మెయిన్గా రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పారు కదా, మరి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? కాంప్లికేషన్స్ చూడండి, రుమాటైడ్ ఆర్థరైటిస్లో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండడం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఇది ఒక కీళ్ళ సంబంధించిన ప్రాబ్లం అండ్
కొంచెం కీళ్ళలోనే ఈ ప్రాబ్లం ఉంటుంది అన్నట్లు అనుకుంటారు. కానీ ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ ఎలాంటి వ్యాధి అంటే కీళ్ళ నుంచి వేరే గ్రంథులకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట ఇందులో. ఎందుకంటే ఇది మనకు ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే మీ యాంటీబాడీస్, మీ ఇమ్యూనిటీ పవర్ మీ కీళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అలా అని వేరే దగ్గర అటాక్ చేయదు అన్నట్లు ఉండదు, వేరే దగ్గర కూడా అటాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా రోజుల నుంచి మీకు రుమాటైడ్ ఆర్థరైటిస్ ఉంది, మీరు కరెక్ట్ మెడిసిన్స్ తీసుకోవడం లేదు, అలాంటప్పుడు ఇది పెరిగిపోయి ఏమవుతుందంటే ఫస్ట్ కాంప్లికేషన్ మీ జాయింట్స్ మీదనే కనబడుతుంది. అదేముంటుంది అంటే స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాము, లేదంటే జెడ్ డిఫార్మిటీ అంటాము. అంటే మన ఈ వేళ్ళు అనేటివి పూర్తిగా ఓపెన్ కావు, ఇది ఇలాగే ఈ విధంగానే ఓపెన్ ఆగిపోవడం జరుగుతుంది. అండ్ ఈ వ్రిస్ట్ అనేది టైట్ అయిపోవడం జరుగుతుంది, అసలు కదలికలు అనేది ఈ వ్రిస్ట్లో ఉండదు. సో ఈ విధంగా పూర్తిగా టైట్ అయిపోవడం అండ్ ఈ జాయింట్స్ అనేటివి అస్సలు మూవ్ చెయ్యలేకపోవడం అనేది మనకు అవ్వడం జరుగుతుంది అన్నమాట. అది ఇక్కడ ఉంటే, అదే మనకు ఎల్బోలో ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఈజీలీ ఈ మూమెంట్స్ అనేది చెయ్యలేమన్నమాట. ఇది ఇంతే ఓపెన్ అవుతుంది అంటారు చాలామంది, చాలా ఓపెన్ అవ్వదండి, ఇంతే అవుతుంది, దీనికైనా ఎక్కువ అవుతే నొప్పి వస్తుంది అంటారు. సో మూమెంట్స్ అనేటివి చాలా రిస్ట్రిక్ట్ అయిపోవడం జరుగుతుంది, జాయింట్లు టైట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అది ఏ జాయింట్ ఉన్నా సరే, ఒకవేళ మీకు మోకాల దగ్గర ఉందనుకోండి రుమాటైడ్ ఆర్థరైటిస్, మోకాళ్ళు కూడా టైట్ అయిపోవడమే. అలాంటప్పుడు మీరు నడవడంలో విపరీతంగా నొప్పి అనేది అండ్ విపరీతంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట, ఈజీలీ నడవలేకపోతారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది వేరే గ్రంథుల మీద కూడా ఎఫెక్ట్ చేయవచ్చు. జస్ట్ లైక్ మీ హార్ట్ మీద, మీ లంగ్స్ మీద, మీ ఐస్ మీద, మీ నరాళ్ళ మీద, వెయిన్స్ మీద కూడా ఇది ప్రాబ్లం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ మీద ఏమవుతుంది అంటే పెరికార్డైటిస్ అంటామన్నమాట, అంటే హార్ట్ మీద వాపు అనేది రావడం జరుగుతుంది. ఇది హార్ట్ డిసీజెస్ అనేది దీంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. రుమాటైడ్ ఆర్థరైటిస్ చాలా రోజుల నుంచి ఉందంటే స్ట్రోక్తో కానీ లేదంటే హార్ట్ అటాక్తో కానీ చనిపోయే కేసెస్ చాలా చూస్తామన్నమాట. అండ్ ఆ డేంజర్ పెరిగిపోవడం జరుగుతుంది. రుమాటైడ్ ఉందంటే మీకు హార్ట్ ప్రాబ్లం కూడా రావచ్చు. అండ్ కొంతమందికి లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. లంగ్స్ అనేది కొంచెం ఎలా ఉంటుంది, మనకు ఒక స్పాంజ్ లాగా ఉంటుంది అనమాట లంగ్స్. సో ఈజీలీ మూవ్ అవ్వడం, కంప్రెస్, రిలాక్స్ అవ్వడం జరుగుతుంది లంగ్స్. కానీ ఈ రుమాటైడ్ ఆర్థరైటిస్ అటాక్ అయిన తర్వాత కాంప్లికేషన్స్లో మీ లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఫైబ్రోసిస్ లాంటి ప్రాబ్లం వస్తుంది. ఫైబ్రోసిస్ అంటే ఆ ఈజీలీ మూమెంట్స్ అనేటివి ఉండవు, టైట్ అయిపోతుంది, లంగ్స్ కూడా టైట్ అయిపోవడం జరుగుతుంది. దాని నుంచి మీరు గాలి తీసుకోలేకపోవడం, వదలలేకపోవడం, షార్ట్నెస్ ఆఫ్ ది బ్రీత్ రావడం. షార్ట్నెస్ అంటే ఈ కొంచెం మనం తీసుకోవడం, ఇలా అంటూ ఉంటారు కొంతమంది, దీనికి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటాము. ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ రావడం, ఎక్కువగా నడుస్తే చాలా ఇబ్బంది అనేది అనిపించడం, పెయిన్ అనేది రావడం చెస్ట్లో, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే ఐస్లో ఇబ్బంది రావడం జరుగుతుంది అన్నమాట. ఐస్లో వాపులు రావడం, స్క్లీరైటిస్ అంటామన్నమాట. సో వాపు రావడం, కరెక్ట్గా కనబడకపోవడం, డిమ్ కనబడడం, లేదంటే బ్లర్ కనబడడం, అలాంటివి మనం చూస్తూ ఉంటాము. లేదంటే ఐస్ మొత్తం డ్రై అయిపోవడం, ఐస్లో వాటర్ ఉండాలి యాక్చువల్గా, కానీ ఆ వాటర్ అనేది డ్రై అయిపోవడం కూడా చాలామందికి జరుగుతుంది. రెడ్నెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా నంబర్ ఆఫ్ సిస్టమ్స్ మీద ఇది అటాక్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఇది నరాళ్ళ మీద కూడా అటాక్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మన రక్త సంచారం చేసే నరాలు ఉంటాయి, ఆ నరాళ్ళ మీద రుమాటైడ్ ఆర్థరైటిస్, రుమాటైడ్ ఫ్యాక్టర్ అటాక్ చేసింది అనుకోండి, అలాంటప్పుడు ఆ నరాళ్ళు కూడా ఉబ్బిపోవడం, లేదంటే నరాల్లో నొప్పి రావడం, నరాల్లో టైట్ అయిపోవడం, దీని నుంచి మళ్ళీ బీపీ ఇష్యూస్ అనేటివి రావడం, సో ఇలా జరగడం అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కసారి మీకు రుమాటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది అంటే మీకు హార్ట్ ఎఫెక్ట్, లంగ్స్ ఎఫెక్ట్, ఐస్ ఎఫెక్ట్ అండ్ నరాళ్ళ ఎఫెక్ట్, ఇవన్నీ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. కానీ ద గుడ్ న్యూస్ ఏంటంటే రుమాటైడ్ ఆర్థరైటిస్కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ దీనికి కొంచెం
టైం పడవచ్చు కానీ పూర్తిగా తక్కువ అయిపోవడం అనేది మన దగ్గర జరుగుతుంది. చాలా పేషెంట్స్ హ్యాపీగా మన దగ్గర నుంచి మెడిసిన్స్ తీసుకొని వెళ్తున్నారు. సో యూ కెన్ ఆల్సో, ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉన్నాయి, ఒక 2-3 లక్షణాలైనా మీలో ఉంది అంటే మీరు ఖచ్చితంగా హోమియోపతిక్ మెడిసిన్స్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి. మరి గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించి, గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి కూడా రీజన్స్, లక్షణాలు ఎలా ఉంటాయి? గౌటీ ఆర్థరైటిస్ అంటే చూడండి, ఇది కూడా ఒక రకమైన మనకు కీళ్ళ నొప్పులు అనమాట. సో ఇందులో ఏం జరుగుతుందంటే మనకు ఇప్పుడు రుమాటైడ్ ఆర్థరైటిస్లో ఆటో ఇమ్యూన్ అటాక్ జరిగింది అండ్ ఆస్టియో ఆర్థరైటిస్లో అరగడం అయింది. కానీ ఇక్కడ నొప్పి అనేది రావడం దేనివల్ల ఉంటుందంటే, ఇక్కడ మనకు యూరిక్ యాసిడ్ అనేది ఒక పదార్థం మన బ్లడ్లో పెరిగిపోవడం జరుగుతుంది, మన బాడీలో పెరిగిపోవడం జరుగుతుంది. సో దానివల్ల మనకు నొప్పులు అనేది రావడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మనకు కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ముని వెంకటప్ప పొంగనూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మరి నాకు జ్వరం వచ్చింది సార్ 2 నెలలు కూడా. ఓకే. మళ్ళా ఏమైందంటే వాళ్ళు డోస్ ఏమన్నా ఎక్కువ వేసేసారేమో, ఆ రాత్రిలోనే కాళ్ళంతా సోల్పులు వచ్చేసా. మళ్ళీ ఏమైందంటే చెప్పండి. సోల్పులు వస్తానే మళ్ళా ఏదో ఇంజక్షన్ వేసా, కొంచెం తగ్గా. మళ్ళా ఇప్పుడు ఏమైందంటే ఈ భుజాల్లో జాయింట్లో నొప్పులు. అచ్చా. మళ్ళా ఈ చేతులు ఈ మణికట్టు వస్తుంది కదా, ఆడంతా నొప్పులు వస్తాయి సార్. తెల్లారిపోవటం మీరు చెప్పినట్టు నడిచేటప్పుడు అది ఫ్రీ అవుతుంది. మళ్ళా నొప్పులు ఏం పట్టేదానికి కానీ అయ్యలేదు. ఎట్లా చేద్దాం సార్? సరేనండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, మీకు జ్వరం తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయింది. ఈ మధ్య కాలంలో ఇలా చాలా జరుగుతుందన్నమాట. అంటే జ్వరం తర్వాత మనకు కీళ్ళ నొప్పులు అనేది 1 నెల వరకు, 2 నెలలు, 3 నెలల వరకు కూడా తగ్గట్లా. ఇంతకుముందు ఏంటంటే ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు ప్రాబ్లం అనేది బాడీ పెయిన్స్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మనకు చాలా ఎక్కువ రోజుల వరకు బాడీ పెయిన్స్ ఉండడం జరుగుతుంది. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. అండ్ దానికైనా ముందు ఏంటంటే ఒకసారి మనం అన్ని టెస్టులు చేయించుకోవాలన్నమాట. అంటే ఈ నొప్పులు దేనివల్ల మీకు ఇప్పుడు పెరిగిపోయినాయి, అది ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, యాంటీ సిసిపి అని ఉంటుంది, ఏఎస్ఓ ట్రైట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్టులు కూడా మనం చేయించుకోవాలి. దీంతో సహా యూరిక్ యాసిడ్ అండ్ వేరే టెస్టులు కూడా కొన్ని ఉంటాయి, కాల్షియం, వైటమిన్ టెస్టులు, ఇవన్నీ అనేది మనం చేయించుకోవాలన్నమాట. చేయించుకొని ఈ రిపోర్ట్స్లో మనకి ఏమొచ్చింది దాని పరంగా మనం ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టాలన్నమాట. ఇంకే హోమియోపతిలో పర్సనల్లీ మేము చాలామంది పేషెంట్స్ని, ఇలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్ని ట్రీట్ చేసినాము. ఈజీలీ రిజల్ట్ వస్తుంది, నథింగ్ టు వరీ. మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి. అక్కడ వెళ్ళి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. వీ డూ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ అనమాట. ఆర్థరైటిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.